రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ఆగడాలు శృతిమించుతున్నాయి. మొన్న సిరిసిల్లలో టీ హోటళ్లను సీజ్ చేసి హస్తం ప్రభుత్వం పైశాచికాన్ని చాటుకుంది. నిన్న రైతుల పాల కేంద్రాన్ని మూసివేశారు. ఇవాళ అన్నం పుణ్యం ఎరుగని ఓ రైతును అక్రమంగా అరెస్టు చేసి మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది ఈ రేవంత్ సర్కార్. కారణమేంటో తెలియదు కానీ సిరిసిల్ల జిల్లాలకు చెందిన అబ్బాడి రాజిరెడ్డి అనే రైతును అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. స్వయంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పోలీసులు ఆ అన్నదాతపై ప్రతాపం చూపారు. గొంతు సర్జరీ అయింది, వదిలేయండని వేడుకున్నా కరుణించలేదు. తాతల కాలం నుంచి ఉన్న భూమి విషయంలో అక్రమ కేసు బనాయించారు. రైతును అరెస్టు చేసేందుకు మరో కారణం ఉంది. జిల్లాలకు చెందిన అబ్బాడి అనిల్ బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. అనిల్ మీద కోపంతో అదే ఇంటి పేరున్న రాజిరెడ్డిని టార్గెట్ చేశారు. ఇంటి పేరు సేమ్ ఉండడంతో అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్లో ఉంచి పైశాచిక ఆనందం పొందారు. భూమి వ్యవసాయం చేసుకున్న ఊళ్ళో అసలైన రైతు చేసి వంట చేసుకుని జీవిస్తారు. పొద్దున్న లేచి పొలం కాడికి పోలీసు అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు. ఆయన మొన్న హెల్త్ పరంగా సర్జరీ అయింది. 5 రోజులు సిద్దిపేట హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు. ఆయన రిపోర్ట్స్ అన్ని హాస్పిటల్ సంబంధించి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా దొరకబట్టి అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు. కావాలని కక్షపూరితంగా రైతును నిరుపేద కుటుంబానికి చెందినవాడిని. ఆయన వయసు 50 సంవత్సరాలు ఉన్నాడు. అబ్బాయి రాయలేడని అతని వాడిని. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కరీంనగర్ నుంచి వేణుగోపాలరావు అందిస్తారు. వేణు, చెప్పండి. అన్నం పుణ్యం ఎరుగని ఓ రైతును అక్రమంగా అరెస్ట్ చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రాజిరెడ్డి ఇతను ఒక చిన్న సన్నకారు రైతు. అంటే యాక్చువల్గా ఇతనికి 2018 వరకు అప్పుడు 30 గుంటల వరకు లావణి పట్టా కింద ప్రభుత్వ భూమి తీసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇది అక్రమంగా వచ్చిందంటూ రెవెన్యూ అధికారులు ఈరోజు అతనిపై కేసు నమోదు చేయడం కదా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. కానీ కుటుంబ సభ్యులు మాత్రం అతని ఆరోగ్యం సరిగా లేదు, ఈ మధ్యనే వైద్యం చేయించుకున్నారు, సర్జరీ కూడా జరిగింది, దయచేసి వదిలిపెట్టండి అని కూడా అధికారులను బతిమాలిన కూడా వదిలిపెట్టలేదు. మరొక కేసు నమోదు చేయడం కదా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులంతా కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపించింది. అంటే గతంలో అది ప్రభుత్వం రెవెన్యూ అధికారులు ఇచ్చినట్టు భూమినే ఆ భూమి పైన ఆయన ఆధారపడి వస్తున్నాడు. రెవెన్యూ సిబ్బంది ఇచ్చినటువంటి పట్టానే మరి ఇప్పుడున్నటువంటి రెవెన్యూ సిబ్బంది ఏ విధంగా దాని మీద కేసు నమోదు చేస్తారంటూ కూడా స్థానికులు కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే 30 గుంటలు చేస్తూ తాను వ్యవసాయం కుటుంబం మరోవైపు 30 గుంటలు ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి చేస్తుంటే ఈ రోజు ప్రభుత్వ భూమి అంటూ కేసు నమోదు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కానీ మొత్తం మీద ఒక రైతుకు సంబంధించినటువంటి భూమిపై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేయడం పట్ల మాత్రం స్థానికులు పెద్ద ఎత్తున మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. శోభ. రైట్ వేణుగోపాల్, థ్యాంక్ యూ.